పార్లమెంట్లో ఇవాళ కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. టాక్సేషన్ బిల్లు 2026, టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026ను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక చట్టాలను కాలానుగుణంగా సవరించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా పన్ను విధానంలో మార్పులు చేస్తోంది. నేడు రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ ఏడాది ప్రభుత్వ ఖర్చుల కోసం 3వ కేటాయింపు బిల్లు చేస్తోంది. పార్లమెంట్లో ఇవాళ కూడా విపక్షాల నిరసనలు కొనసాగనున్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్లో ఆందోళన చేసిన యువతపై దాడులు, కాల్పులకు ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అయోధ్య రామాలయంలో జరిగిన చందా చోరీ ఘటనపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపై నేడు పార్లమెంట్ వెలుపల లోపల విపక్షాలు నిరసన తెలపనున్నాయి.